హాయ్ అండి. ఈరోజైతే నేను ఆంధ్ర స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి తింటే అస్సలు వదలరు, అంత బాగుంటుంది. ముందుగా అయితే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చిలు కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ మసాలా కోసం అయితే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3/4 అయితే సరిపోతుంది మెంతులు, లేదు అంటే చేదొచ్చేస్తుంది. ఇవన్నీ మిక్సీ కొట్టేశాక తెల్ల ఉల్లిపాయలు లాస్ట్లో వేసి మిక్సీ కొట్టేయాలి. ఇప్పుడు చేపలు నేను కడిగేసుకున్న తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. గంట వరకు ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసి పావుగంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. కడాయిలో కొంచెం నూనె వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, ఎక్కువ వేయొద్దు చేదొచ్చేస్తుంది. ఫిష్ మసాలా కూడా చేసాం కదా మెంతులు వేసి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కూరకి. చూసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు వేయించుకోండి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇంకొకసారి ఒక 2 నిమిషాల వరకు వేయించుకోండి. వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేయించుకొని నూనె పైకి తేలినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నూనె పైకి తేలేటప్పుడు నిమ్మకాయ ఉంది కదా, అది బాగా పిండేసుకొని ఇందులో వేసేసుకోవాలి జ్యూసు. కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇప్పుడు చేసుకున్న ఫిష్ మసాలా కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా కలుపుకొని బబుల్స్లా వచ్చాయి కదా, అప్పుడు 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లోనే వేయాలి. మసాలా మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయొద్దండి, ఎందుకంటే మనం చేసిన ఫిష్ మసాలా అయితే సరిపోతుంది. వేరే మసాలా వేసినా చేదు వచ్చేస్తుంది, మెంతులు అవి ఉన్నాయి కాబట్టి. నాకు ఇక్కడ ఉప్పు అయితే కొంచెం తక్కువైంది అనిపించింది, కొంచెం ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మాత్రం అటు ఇటు కదుపుతూ ఉండాలి. గరిటతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కదపొద్దు, ఎందుకంటే ముక్కలు ఊడిపోతాయి. 20 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించినా కూడా కొన్ని ముక్కలు అయితే గట్టిగా అయిపోతాయి, అంత టేస్ట్ ఉండదు. మీరు 20 నిమిషాలు 25 నిమిషాలు అయితే సరిపోతుంది చేప ముక్కలకి. అంతే అండి, మన ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మరి కామెంట్స్లో చెప్పండి.